హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న విద్యపై వివక్ష చూపిస్తుంది ఎవరు? రాజకీయ నాయకుల లేక ప్రజల? మొదటగా ప్రభుత్వ ఉపాధ్యాయుల బోధన వాళ్ళ పిల్లల నుంచే ప్రారంభం కావాలి. అప్పుడే సమాజంలో సర్కారు చదువుపై ఆసక్తి, గవర్నమెంట్ టీచర్లపై నమ్మకం ఏర్పడుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు వెయ్యిలలో లక్షలలో జీతాలు తీసుకుంటూ వాళ్ళు చెప్పే చదువులు వాళ్ళ పిల్లలకు పనికిరానప్పుడు మిగతా పిల్లలకు చదువు ఎట్లా వస్తుందనే అపవాదు ఈ సమాజంలో చక్కర్లు కొడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలను కార్పొరేట్ స్కూల్లో చేర్పించి పై చదువులు డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, బీటెక్లో మాత్రం గవర్నమెంట్ కాలేజీలలో సీట్లు కావాలి. ప్రభుత్వం విద్యా విధానంపై ఓ సమగ్రమైన నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే 5 స్టార్ హోటల్ లాంటి పాఠశాలలు కట్టినా లెక్కలేనంత మంది ఉపాధ్యాయులను నియమించిన విద్యార్థుల కోసం ఎన్ని సౌకర్యాలను సమకూర్చినా అవి ఒంటె పేదాలకు నక్క ఆశపడ్డట్టే అవుతుంది. రాను రాను సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూనే ఉంటుంది అని పెద్దపల్లి రాజన్న ఆవేదనగా రాసుకొచ్చిండు. వాస్తవంగా ప్రభుత్వ పాఠశాలపై చిన్న చూపే, ప్రభుత్వ వైద్యంపై చిన్న చూపే, పిల్లలు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ కూడా రిలీజ్ చేయలేని ప్రభుత్వాలు ఉంటాయి. నిజంగా ఒక మండలానికి ఇంత జనాభా ఉంది, ఇన్ని వైన్ షాపులు పెట్టాలి, ఇన్ని బెల్ట్ షాపులు పెట్టాలి, ఇన్ని కుటుంబ విక్రయాలు జరగాలని లెక్కలు వేసుకుంటూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. మరి అది ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది కదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మరి ఎందుకు పేద బిడ్డల చదువుల పైన మీకు ఇంత కుట్ర అంటే ప్రైవేట్ వ్యవస్థ మొత్తం వీళ్ళ చేతుల్లోనే ఉంది. ఆ ప్రైవేట్ వ్యవస్థ పెంచి పోషించాలంటే గవర్నమెంట్ వ్యవస్థను సర్వనాశనం చేయాలని ఒక దృఢ సంకల్పంతో కరుడుగట్టుకొని ఉన్నారు ఈ కొన్ని వర్గాల ప్రజలు అనుకోవాలా, కొన్ని వర్గాల చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ వ్యవస్థ మొత్తం ఆ వర్గాలే ఈ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి మాత్రం వాళ్ళే కారణం అని చెప్పుకోవచ్చు. ఇది ఇట్లా ఉంటే ఈ ఒకసారి ఫోకస్ చూద్దాం. పల్లె దవాఖానాల పరిస్థితి ఏమిటో జరా నజర్ వేయండి సీఎం గారు అని ఎవరు రాసిండు? గంట సోమన సీనియర్ జర్నలిస్ట్ రాసిండు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకి, నేను రాను బిడ్డో గండాల దవాఖానకి అంటూ ఓ రచయిత 40-50 ఏళ్ల క్రితం రాసిన పాట ఇప్పటికీ సర్కారు దవాఖానాల వాస్తవ పరిస్థితికి అర్థం పడుతుండడం యాదృచ్ఛికం కాదు. మానవ ఆధునిక యాంత్రిక జీవనంలో అనేక మార్పులు సంభవించిన వైద్య రంగంలో పెను మార్పులు జరిగిన ఇంకా పేదోడికి అందుతున్న వైద్య సేవలు ప్రశ్నార్థకంగానే మారాయంటూ వాస్తవంగా అక్కడ చదువు, ఇక్కడ వైద్యం అట్లనే ఉన్నది వ్యవస్థ మొత్తం. ఇక పంచాయతీ రిజర్వేషన్లు జనవరి మొదటి వారంలోనే ఖరారు అంటూ క్వశ్చన్ మార్క్తో ఒక వార్త. ఎమ్మెల్సీ కవిత సెకండ్ ఇన్నింగ్స్ షూరీ చేయబోతుందా? అందుకు పోరాటాల గడ్డ నల్లగొండనే వేదికగా ఎంచుకున్నదా? అనుబంధ సంఘాలను మరోసారి రియాక్టివ్ చేయనుందా? గత అనుభవాలను పాఠాలుగా మార్చుకున్న ఉద్యమకారురాలు ఈసారి సరికొత్త వ్యూహాలు అమలు చేయబోతుందా? నల్లగొండపై ఫోకస్ పెట్టడానికి గల కారణం ఏంటి? ఆమె ఏడ ఫోకస్ పెట్టినా కూడా లిక్కర్ కేసు ఇంకా ఉన్నది, ఆమె ఎటు పోని పరిస్థితి అయితే ఉంటుంది. ఇక బీసీ వాదం కొత్తగా ఎత్తుకుంటుంది. ఆ బీసీ వాదంతో బీసీలను హైజాక్ చేసే కార్యక్రమంలో బిజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ కవిత కొంచెం ఆచితూచి బీసీలు అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. బీసీ నాయకులను నమ్మండి, మళ్ళీ వేరే నాయకులను నమ్మితే బీసీ ఉద్యమం నీరు గారిపోయే ఆస్కారం ఉంది. బీసీలు బారాసా పార్టీ కొంగ జపాన్ని, బీసీలు బారస పార్టీ కొంగ జపాన్ని అంటే బీసీల పట్ల దొంగ జపాన్ని అర్థం చేసుకోవాలంటూ చెన్నా శ్రీకాంత్ బీసీ సోషల్ జస్టిస్ పార్టీ ఉపాధ్యక్షులు రాసిన ఒకటి ప్రత్యేక కథనం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రిజర్వేషన్లు తగ్గించిన బీసీ వ్యతిరేక పార్టీ బారస గత 10 సంవత్సరాలలో కుల జనగణన చేయకుండా బీసీలను మోసం చేసిన కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసి వాటి లెక్కలు బయట పెట్టలేదు. ఈడబ్ల్యూఎస్తో మనల్ని ముంచిళ్ళు. ఇక దారి తప్పుతున్న కాకీలు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న అక్రమ సంబంధాలనే చెప్పుకోవచ్చు. ఈ ఆకుల మనోజు ఒక మంచి ఆర్టికల్ రాసిండి ఇక్కడ. ప్రియమైన నా బీసీ సోదరులారా, శ్రద్ధగా వినండి ఈ నగ్న సత్యాలు. చాదస్తం పక్కన పెట్టి, పార్టీల భావాజాలం పక్కన పెట్టి సమాజంలో ఎవరి సంపద ఎవరు దోచుకుంటున్నారని ఒక్కసారి సుదీర్ఘంగా ఆలోచించు. తెలంగాణలో 5 కులాలు రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య
ఆర్యవైశ్య సుమారు 15% ఉంటే దాదాపు 80% రాష్ట్ర సంపద వారి చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గమనించండి. ఇందులో కూడా పేదలు ఉన్నారు, వారికి ఏ పాపం తెలియదు. దేశవ్యాప్తంగా ఈ 6 కులాలు సుమారు 5% ఉంటే అందులో 98% అభివృద్ధి చెందిన కులాలకు ఈ పాపాలు ఈ పాలకులు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించారు. ఈ దగ, కుట్ర, మోసం, వంచన గమనించలేరా నా బీసీ సోదరులారా? కింది 3 రంగాలలో వారి దోపిడి ఒక్కసారిగా సినిమా రంగం వాళ్ళ చేతుల్లో ఉంది, మీడియా రంగం వాళ్ళ చేతుల్లో ఉంది, రాజకీయ రంగం వాళ్ళ చేతుల్లో ఉంది. ఇక మన చేతిలో ఏముంది? అందువల్ల మన చేతిలో గుండె ధైర్యం ఉంది. బీసీల చేతిలో గుండె ధైర్యం ఉంది. ఆ గుండె ధైర్యంతో ముందుకు వెళ్ళండి. వాడి చేతిలో మీడియా ఉన్నా, వాడి చేతిలో అధికారం ఉన్నా, వాడి చేతిలో పవర్ ఉందా, మనీ ఉన్నా, మొత్తం సంపద వాడి చేతిలో ఉన్నా కూడా మీ చేతిలో ఓట్లు ఉన్నాయన్న విషయం మర్చిపోకండి. మీరందరూ సంఘటితమైతే వాడు ఒక ఎమ్మెల్యేగా గెలవడానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజులలో 1000 కోట్లు ఖర్చు పెట్టినా మీరు సంఘటితమైతే ఎవడు గెలవలేడు తెలంగాణ రాష్ట్రంలో. మంచి ఆర్టికల్ ఇచ్చిండు ఆకుల మనోజ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. పత్తి రైతులను దోపిడీ చేస్తున్న దళారులు పట్టించుకొని సీసీఐ అధికారులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభినావ్ నిర్మల్కి సంబంధించి ఇంకా దిలావర్పూర్ కస్తూర్బా హాస్టల్లో పురుగులన్నం వడ్డిస్తున్నారు. భోజనంలో బొద్దింక రావడంతో విద్యార్థుల ఆందోళన, చర్యలు తీసుకోవాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. జిల్లా కలెక్టరేట్ ఎదుట సఫాయి కార్మికుల ఆందోళన. జీవో నెంబర్ 51 సవరించి పెండింగ్ వేతనాలు చెల్లించాలి. గ్రామ పంచాయతీ యూనియన్ దుంపల సంపత్ కుమార్ యూనియన్ అధ్యక్షుడు మరి ఏందో. ఇక పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి. స్టేషన్లో పెండింగ్ కేసులు లేకుండా చూడాలి. మత్తు పదార్థాలు, బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి. నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు చేస్తున్న వ్యాఖ్యలు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. బీసీ మహిళా చరిత్ర తిరగరాయాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొండవీటి శ్యామ్ ప్రసాద్. ఇది బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి ఆర్థికంగా, రాజకీయంగా బీసీ మహిళ తన చరిత్ర తిరగరాయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కొండవీటి శ్యాంప్రసాద్ సూచించారు. భీమ్గాల్ మండల కేంద్రంలో శనివారం బీసీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు అధ్యక్షతన బీసీ మహిళా చైతన్య వేదిక జరిగింది. గ్రేట్, ఇట్లా జరగాలి. ఇక బషీరాబాద్ కాడి చెరువులోకి నీళ్లు నింపండి. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే. ఘనంగా రాయకూర్ దర్గా గంధాలు. మత సామరస్యానికి ప్రతీకగా హజ్రత్ సయ్యద్ మాలిక్ లతీఫ్ షా దర్గా. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు. కిటకిటలాడిన దర్గా పరిసర ప్రాంతాలు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు బాన్సువాడ నుంచి. ఇక రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు. అంబేద్కర్ను ఎన్నికల్లో కావాలని ఓడించిన ఘనత కాంగ్రెస్దే. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆర్మూర్ నుంచి. ఇది ఇట్లా ఉంటే ఇక నూతన కళాకారులకు గొప్ప అవకాశం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కళాకారులు సద్వినియోగం చేసుకోవాలి. ఓయమ్మ నా పల్లె సీమ కోసం గాయకుల ఎంపిక జరుగుతుందంట ఇక్కడ నుంచి. ఇక ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. హన్మకొండలో బీసీ సత్యాగ్రహ దీక్షకు హుజరాబాద్ తీన్మార్ మల్లన్న టీం మద్దతు తెలిపింది హుజరాబాద్లో. ఇది ఇట్లా ఉంటే ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం వల్ల మహిళా మృతి. వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన గంభీరావు పేటకి సంబంధించింది. కస్తూర్బా విద్యార్థుల ఆందోళన. రాయకాల్లో తప్పుడు పత్రాలు సృష్టించి ఎకరం భూమికి ఎసరు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. 4గురిపై కేసు నమోదు. ప్రధాన నిందితుడి రిమాండ్ వివరాలు వెల్లడించిన కొత్తపల్లి ఎస్ఐ సాంబమూర్తి. ఇక హాస్పిటల్లో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి. కాంట్రాక్టర్ వెంటనే వారి పెండింగ్ వేతనాలు చెల్లించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మద్దతుగా ఏఐటియుసి యూనియన్ అధ్యక్షుడు డిమాండ్ గోదావరికర్లో. ఇక కరీంనగర్లో ట్రిపుల్ ఏర్పాటు ఇంకెప్పుడు. విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి కరీంనగర్ నుంచి. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. సీఎంఆర్ బియ్యం పంపిణీలో వేగం పెంచాలి. అదనపు మెదక్ జిల్లా కలెక్టర్ నగేష్ చేస్తున్న వ్యాఖ్యలు. అనుమతి లేని డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ సెంటర్లపై చర్యలకు డిమాండ్. చిన్నపాటి జ్వరాలకు సైతం పరీక్షల పేరుతో వేలాది రూపాయల దోపిడీ. తూతు మంత్రంగా అధికారుల దాడులు. పుట్టగొడుగులో పుట్టుకొస్తున్న ల్యాబ్లు.
ఆర్ఎంపీలకు కమిషన్ ఇస్తూ దందా. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జి శివరాజ్ చేస్తున్న వ్యాఖ్యలు హుస్నాబాద్ నుంచి. క్యాలెండర్ ఆవిష్కరణ డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఆందోళనలో. ఇక దివ్యాంగుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి. ప్రజావానికి వచ్చే దివ్యాంగుల కొరకు వీల్ చైర్లు, బ్యాటరీ ఆటోలను ఏర్పాటు చేయాలి. జిల్లా అధికారులు దివ్యాంగుల సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి చేస్తున్న వ్యాఖ్యలు. మన్మోహన్ సింగ్ పట్ల సంతాపం తెలిపిన పారిశుద్ధ్య కార్మికులు. నర్సాపూర్ నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. డాక్టరేట్ పట్టా అందుకున్న రాజు నాయక్ నిరంతర సేవకుడిని వరించిన అత్యున్నత పురస్కారం. డాక్టరేట్ రావడంతో మరింతగా బాధ్యత పెరిగింది. మాజీ సర్పంచ్ డాక్టర్ వార్యావత్ రాజు నాయక్ మాతృమూర్తి పేరుతో ఫౌండేషన్ స్థాపించి మరింత సేవలు అందిస్తా అంటున్నారు. కంగ్రాచులేషన్ బ్రదర్. ఈ ఆచారం నుంచి అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న వాహనాల పట్టివేత సీజ్ చేసిన వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు. లారీలను గట్టిగానే పట్టుకున్నారు. ఇక శనీశ్వరుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చేవేల ఎమ్మెల్యే కాళ యాదయ్య శనీశ్వరుడి దయ వల్లనే వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నానని మోమిన్పేటలో చేస్తున్న వ్యాఖ్యలు. చేవేల ఎమ్మెల్యే కాళ యాదయ్యకు సంబంధించిన వార్త. ఇక జగద్గురువు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ఆవిష్కరణ జరిగింది మహేశ్వరంలో. వణికిస్తున్న పిక్ ప్యాకెటర్స్. వికారాబాద్ బస్టాండ్లో వరుస దొంగతనాలు. ఒకే రోజు బంగారు గొలుసు, ఐఫోన్ చోరీ. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయంట. వడ్డెర కుల అభివృద్ధి కోసం కృషి చేస్తా అఖిల భారత వడ్డెర సంఘం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడిగా వడ్డే మురళి నియామకం జరిగింది. ఇది ఇట్లా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి. ప్రైవేట్ పాఠశాలల స్నేహభావం అభినందనీయం. గుర్తింపు పొందిన పాఠశాలల మండల స్థాయి క్రీడోత్సవాల్లో ఎంఈఓ శంకర్ రాథోడ్ పాల్గొన్నాడు రాజేంద్రనగర్లో. శని దేవునికి తైలాభిషేకం. శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. శని త్రయోదశి సందర్భంగా కిక్కిరిసిన దేవాలయాలు శంషాబాద్ నుంచి. అడ్డదారి వద్దు సక్రమమే ముద్దు. ఆరంగార్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ అవగాహన కల్పించిన సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ వాలంటీర్స్. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఉపేక్షించేది లేదు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ మైలార్దేవుపల్లి నుంచి. ఇక మల్కాజ్గిరిలో సీజ్ చేసిన వాహనాలు వేలమేస్తులు. చెర్లపల్లి టెర్మినల్ ప్రారంభం మళ్ళీ వాయిదా పడ్డది. న్యూ ఇయర్ వేడుకలకు లిక్కర్ పర్మిషన్ తప్పనిసరి. TSBCL సరఫరా చేసే మద్యం వాడాలి. న్యూ ఇయర్ వేడుకల్లో గంజాయి సరఫరా చేసే సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. శంషాబాద్ ఆబ్కారీ ఇన్స్పెక్టర్ చేస్తున్న వ్యాఖ్యలు. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. 19వ రోజు శాంతియుత నిరసన. తీన్మార్ మల్లన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పిల్లు నాగర్ కర్నూలు నుంచి. ప్రభుత్వ బడిలో బినామీ టీచర్. అసలు పంతులు విధులకు డుమ్మా. పాఠాలు బోధిస్తున్న ప్రైవేట్ టీచర్. వెలుగులోకి తెచ్చిన క్యూనిస్. మండిపడుతున్న గ్రామ ప్రజలు. ఇదేం రోగం రా నాయన. ఇక పిల్లలు కూర్చోవడానికి కూడా కనీసం కూర్చోవడానికి బెంచీలు కూడా లేవా? బెంచీలు కూడా. ఇది మన ప్రభుత్వ పాఠశాల చదువులు. ఆ టీచర్ను సస్పెండ్ చేసేయండి ఫస్ట్ ఇమీడియట్లీ. సకాలంలో సర్వే పూర్తి చేయాలి. సెలవులో ఉన్న పంచాయతీ సిబ్బందిపై చర్యలు. ఎంపీడీఓలను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పరిశీలన విపడంగంలో నుంచి. గ్రామీణ క్రీడాకారులకు సువర్ణ అవకాశం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మహబూబ్నగర్లో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలు. ఇక కుక్కల బెడద నుంచి కాపాడండి అంటూ అమ్మాయికి కుక్కల బెడద. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలి. అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా 30న ధర్నాలు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి వాస పల్లయ్య నేరేడు చెర్ల నుంచి. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం. సర్వే నెంబర్ 992లో ఆక్రమణలు తొలగింపులు. ప్రభుత్వానికి అందరూ సమానమే. సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ చేస్తున్న వ్యాఖ్యలు. మిర్యాలగూడ. జాతీయ రహదారులపై సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. బ్లాక్ స్పాట్లు గుర్తించాలి. జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్ సూర్యాపేట జిల్లా కలెక్టర్. ఇక హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆర్థిక సాయం. ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడమే లక్ష్యం. కొండమల్లేపల్లి గ్రేట్ జాబ్. అరుదైన వ్యాధి అంతులేని వేద. కండరాల క్షీణతతో గోపాల్ అవస్థలు. అన్ని తానైన కన్నతల్లి. ప్రభుత్వం దాతలు ఆదుకోవాలని వినతి. తల్లిని ఆదుకోవాల్సిన కొడుకు ఏకంగా కొడుకునే తల్లి ఆదుకునే పరిస్థితి ఉంది నల్గొండ. ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి కేసు నమోదు చేసిన పోలీసులు. ఆత్మకూరు ఎస్. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం.
ఫుడ్ పాయిజన్తో మృత్యువాత పడుతున్న గురుకులాల విద్యార్థులు, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న పాలకులు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు హన్మకొండ నుంచి. ఇక వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు త్వరలో లబ్ధిదారులకు అందిస్తామని ఎమ్మెల్యే నాగరాజు హామీ. వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. బీసీ సత్యాగ్రహ దీక్షకు తిన్మార్ మల్లన్న టీం మద్దతు తెలిపింది హన్మకొండ నుంచి. రాంపల్లి రవి మృతి తీరని లోటు తొర్రూరులో. శరణాగత దీక్షాపరుల నగర సంకీర్తన మంగళహారతులతో స్వాగతించిన భక్తులు పరకాల నుంచి. మారని అధికారుల తీరు, ప్రభుత్వ కార్యాలయాలు సామాన్యులపై చిన్నచూపు, రాజకీయ నేతలు ధనికులకే ప్రాధాన్యం. ఎక్కడైనా గంతే ఉంది, ఏడ కూడా గట్లనే ఉంది మొత్తం వ్యవస్థ. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. ఇక పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, పెండింగ్ వేతనాలను చెల్లించాలి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి, బీమా సౌకర్యాన్ని కల్పించాలి. జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక నేలకొండపల్లిలో గ్రామ పంచాయతీ వర్కర్ల దీక్ష కొనసాగుతూ ఉంది. ఇంటి పన్నులు వసూలు చేయాలి, ఇందిరమ్మ ఇండ్ల సర్వే సక్రమంగా జరగాలి. అదనపు జిల్లా కలెక్టర్ శ్రీజ చేస్తున్న వ్యాఖ్యలు. 108 కేజీల బెల్లం పట్టివేత, అశోక్ లీలాండ్ ట్రక్ స్వాధీనం, నిందితులపై కేసు నమోదు. ఇక శీతాకాలంలో రోగులు జాగ్రత్త వహించాలి. సూబ్రేడ్ పిహెచ్సి వైద్యాధికారి వసుంధర రాజారంలో వైద్య శిబిరం నిర్వహణ చేసిన తిరుమలాయపల్లెం నుంచి. సాగులో ఉన్న ప్రతి ఎకరాకు భరోసా అందించాలి. రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు. ఎక్కువ వరంగల్లో ఎర్రజెండా ప్రభావితం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా అవే వార్తలు వస్తూ ఉంటాయి. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. సచిన్కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం ఇచ్చింది. రిషబ్ నువ్వొక స్టూపిడ్, పంత్పై వెచ్చుకుపడ్డ గవాస్కర్. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుందంట. ఊరిని ముగిసిన 3వ రోజు నితీష్ సుందర్ వీరోచిత ఇన్నింగ్స్, ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం. ఇక తగ్గేదేలే, సెంచరీతో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి తెలుగోడు. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. టాలీవుడ్ హీరోతో జత కట్టనున్న ప్రియాంక చోప్రా. అమ్మ నాన్నకు తీరని 2 కోరికలు, అవే కన్నీళ్లు పెట్టుకున్న వెంకటేష్ సురేష్ బాబు. ఇక నాగ చైతన్య భారీ బడ్జెట్ సినిమా రాబోతుందంట టాలీవుడ్లో. షేక్ చేస్తున్న గోదావరి గట్టు సాంగ్. వెంకీ మామ దెబ్బకు రికార్డులు బ్రేక్ అయిపోయినాయంట. వెంకీ మామ గోదావరి గట్టు లిరిక్స్ మీరు సినిమాలలో చూడండి, మొత్తం ఆంధ్ర ప్రాంతంకి సంబంధించిన పేర్లే కనిపిస్తూ ఉంటాయి. ఊర్ల పేర్లు, భీమవరం, పాలకొల్లు ఊర్ల పేర్లే కనిపిస్తాయి కదా. తెలంగాణ ఊర్ల పేర్లు మీకు ఎక్కడ కనిపించవు. మీడియాలో కూడా చాలా కథనాలు గమ్మత్తుకు వస్తూ ఉంటాయి. ఆంధ్ర మీడియాలో ఇప్పుడు పెద్దపల్లి జిల్లా ఉంది. పెద్దపల్లి జిల్లాలో మంథని ఉంటుంది, మంథని నియోజకవర్గం. పెద్దపల్లి జిల్లాలో మంథని నియోజకవర్గంలో ఒక లైవ్ కవరేజ్ నడుస్తూ ఉంటే పెద్దపల్లి జిల్లా అని ఇస్తాడు, మంథని అని ఎక్కడ రాదు. అదే ఒక విశాఖపట్నంలో లేదంటే విజయవాడలో చిన్న మారుమూల ప్రాంతంలో కూడా ఈ భీమదేవుని పాలెం, ఆ పాలెం, ఈ పాలెం అని లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ ఉంటారు. అంత చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి. క్యూనియస్ అండ్ మీ మేనం షామ్ విత్ కెమెరామెన్ నవీన్తో.